సో కొన్ని పాపులర్ బిలీఫ్స్ ఉండేవండి. అదేంటంటే ఒకవేళ గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటే గనక ఈ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవన్నీ కూడా పడిపోతూ ఉంటాయని. కానీ అది కూడా కొంత అది మిత్ లాగా అయింది. అంటే అసలు ఓవరాల్ గా మేము చూసేది ఏంటంటే సార్ పాపారావు గారు సార్ చెప్పినట్టుగా ఒక ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయండి మొత్తం ఓవరాల్ గ్లోబల్ గా. ఐదర్ డైయింగ్ ద ట్రస్ట్ ఇన్ గవర్నమెంట్స్, డైయింగ్ ద ట్రస్ట్ ఇన్ కరెన్సీస్, ఒక రకమైన ఫియర్ అనమాట ఎవరికంటే బికాజ్ ఆఫ్ ఈ టారిఫ్స్ వార్స్ అవనియండి, జియో పొలిటికల్ టెన్షన్స్ అవనియండి, గవర్నమెంట్ మీద ట్రస్ట్ తగ్గింది, కరెన్సీస్ మీద ట్రస్ట్ తగ్గింది, అలానే సిస్టమ్ మీద. ఎందుకంటే ఈ రోజు బిజినెస్ చేస్తున్నట్టు రేపు చేయగలుగుతున్నారా? ఏం గ్యారంటీ లేదు. ఈ రోజు మీకు ఒక రూల్ ఉంటుందండి, రేపు మళ్ళీ ఆ డైనమిక్స్ అన్నీ మారిపోతున్నాయి. ఒక ఆయన వచ్చి మళ్ళీ టారిఫ్స్ అంటున్నారు, మళ్ళీ మనకి ఇక్కడ ఏదో జరుగుతుంది, దాని ఇంపాక్ట్ ఇంకొక రకంగా ఉంటుంది. ఈ విధంగా నేను ఒక 2 years బిజినెస్ చేస్తున్నానంటే నెక్స్ట్ 2 years అలా చేయాలని అలానే చేయగలిగే స్థితి అనేది ఎవరికి లేదు. గ్లోబల్ విలేజ్ అనే మిత్ కూడా మెల్లమెల్లగా అందరూ కూడా ఏంటంటే గ్లోబలైజేషన్ నుంచి ఏంటంటే ఎవరినెవరు ప్రొటెక్ట్ చేసుకునే పద్ధతుల్లో వాళ్ళకి గిరులు గీసుకొని ముందు మనల్ని కాపాడుకుందాము, మన మార్కెట్ మీద మనం ఫోకస్ చేసుకోవడము మొదలు పెట్టడం వల్ల ఏంటంటే అంతా కూడా ఒక రకమైన ట్రస్ట్ ఇష్యూస్ అనేవి బాగా వచ్చేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎకనామికల్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ పెరిగి అందరూ కూడా ఇక మిగతా వాటిల్లో ట్రస్ట్ తగ్గి ఈ విధంగా గోల్డ్ వైపు అందరూ సెంట్రల్ బ్యాంక్స్ అటే, మన రీటైలర్స్ అటే వెళ్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ త్రూ ఈటీఎఫ్స్ ద్వారా అటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు కరెన్సీస్ తగ్గుతున్నాయి, తర్వాత మనకి స్టాక్ మార్కెట్స్ రిటర్న్స్ తగ్గుతున్నాయి, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కూడా నెమ్మదిగా తగ్గుతోందంటే ఏంటంటే సిస్టమ్ మీద ఒక రకమైన ఫియర్ అయితే అన్ని చోట్ల బాగా అన్స్టెబిలిటీ అనమాట. అంటే రేపు ఏం జరుగుతుందా తెలియని పరిస్థితుల్లో, ఒక అనస్థితుల్లో బిజినెస్లు కానీ ఎకానమీ కానీ పొలిటికల్గా కానీ అన్నీ కూడా పరుగులు పెడుతూ ఉన్నప్పుడు ఈ గోల్డ్ అనేది ఈ ఊపు అందుకుందండి. దీనికి ఇదే మేజర్ రీజన్ అని స్థాయి అవైలబిలిటీ ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. మనం డైమండ్స్ చూస్తున్నామండి, ఇప్పుడు అసలు అవైలబిలిటీ లేదని ఇప్పుడు మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అవునండి గోల్డ్ ని ల్యాబ్ లో తయారు చేయలేరండి, ఆ మెటల్ ని చేయలేరు. కానీ ఇప్పుడు నేను ఈ రోజు ఎక్కడో చదివాను 9K క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ కూడా BIS అంటే కొనలేకపోతున్నాం కదండి. ఇప్పుడు 18 కొనలేరు కదండి. ఇప్పుడు 24 క్యారెట్ 22 18 వచ్చేసింది, ఇప్పుడు 18 ఇప్పుడు 9 అంటున్నారు. మరి కొనలేకపోతున్నారు కదండి. ఇంకా సో మీరు ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి అంటే ఇంకా 9 18 చాలా మంది ఇప్పటికే సిల్వర్ ఆర్నమెంట్స్ బాగా పాపులర్ అయ్యాయి కదండి. సిల్వర్ తోటి విత్ గోల్డ్ కోటెడ్ తో ఎలా అయితే పాపులర్ అయిపోయింది, ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారు, ఎవరు కొనుక్కోలేరు కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఆభరణం కొనుక్కోవాలంటే 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో దానివల్ల ఏంటంటే వాళ్ళ బిజినెసెస్ కూడా మరి ఇక ఎంత కానీ ఇట్లా తక్కువ వాల్యూమ్స్. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ఇయర్కి దంతెరాసే తీసుకోండి, ఈ ఇయర్కి నేను ఎవ్రీ ఇయర్ 10 grams కొనుక్కోవాలనుకునే పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు నేను పరిస్థితి చూసి 10 గ్రాములు కొనను కదా, 5 గ్రాములే కొంటాను కదా. 5 గ్రాముల్లో మీకు కొంచెం గట్టిగా కనిపించాలంటే ఎయిదర్ సిల్వర్ కోటెడ్ లో కొనాలి, ఆర్నమెంట్ కనిపించాలంటే మరి వెళ్ళిపోవాలి, ఆర్నమెంట్ కావాలంటే ఇంకా అట్లా వెళ్ళిపోవాలి. ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ టైం అమెరికన్ డాలర్ మీద క్వశ్చన్ మార్క్ పడింది. డాలర్ లో దాచుకునే బదులు గోల్డ్ లో దాచుకుంటే ఎంతకంత అప్సెట్ అవుతుంది కదా, కళ్ళ ముందు క్లియర్ కనపడుతుంది. కొలాప్స్ అయితే కాదు కదా. అందుకని డాలర్ కి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ ని ఒక కరెన్సీ లాగా ట్రీట్ చేసుకుంటూ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం స్టోర్ చేస్తున్నాయి. అది ఎంత అంటే ఫర్ మంత్ వచ్చేసరికల్లా గోల్డ్ మన్ శాస్త్ర రిపోర్ట్స్ ప్రకారం 70 టన్నులు. అది అంటే రెస్ట్ ఆఫ్ ది ఇయర్ లో కూడా మంత్లీ 70 టన్నులు చొప్పున సెంట్రల్ బ్యాంక్స్ కొంటే రెడీగా ఉన్నాయి. పడే ఛాన్స్ ఎక్కడుంది? ఇంకా ఇంతకుముందు అంటే నువ్వు నేను కాబట్టి డౌట్ఫుల్ అది పడిద్దేమో అని. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఈ రేట్ దగ్గరే బై చేస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే మన ముందు చరిత్ర మారుతుంది, ఆ మార్పుని మనం గమనించాలి. సో రిటైల్ పర్మనెంట్ గా మారుతుంది. అది రిటైల్ ఇన్వెస్టర్ గోల్డ్ ని డిసైడ్ చేయలేడు. పాపారావు గారు మాట్లాడుతున్నారు. పాపారావు గారు చెప్పండి, రిటైల్ ఇన్వెస్టర్లు కాదు లేకపోతే హెచ్చు తగ్గులు కాదు, దేశాలే బంగారాన్ని కొంటున్నాయి కాబట్టి తగ్గదు బంగారం అనేది ఒక అభిప్రాయం. ఇక్కడ మీకు ప్రధానంగా సుందరరామరెడ్డి గారు చెప్పింది ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీఆర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. మన కళ్ళ ముందు చరిత్ర మారిపోతుంది, కాలం మారిపోతుంది, కొత్త కాలంలోకి ఎంటర్ అవుతున్నాం. పాత యుగం కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా అమెరికా కేంద్రంగా నడిచినటువంటి ప్రపంచం ఈ రోజు పూర్తిగా మారిపోతుంది. కొత్త ప్రపంచం వస్తుంది కళ్ళ ముందు. అది గమనించిన వాళ్ళు ఎవరైనా నష్టపోతారు దీనిలో. అంటే మనం అవకాశాలు ఉన్నంత వరకు జాగ్రత్త చేసుకోవడానికి ట్రై చేయాలి. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు గతంలో డాలర్ తర్వాత రిజర్వ్ కరెన్సీలు, అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీలు అంటే ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న రిజర్వ్ ఎంత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ నెంబర్ 1 ప్లేస్, ఇప్పుడు కూడా నెంబర్ 1 ప్లేస్. గతంలో యూరో ఉండేది, ఈ మధ్య కాలంలో బంగారం వచ్చింది 2nd ప్లేస్, యూరో 3వ ప్లేస్ పోయింది. అంటే బంగారం నెమ్మదిగా పైకి బాగుతుంది. అంటే ప్రపంచంలో అన్సర్టినిటీ, సందిగ్ధ వాతావరణం,
ఒక సంక్షోభం పెరుగుతున్న కొద్దీ మారుతుంది. కాబట్టి ప్రపంచంలో ఈ రోజు మనం కని విని ఎరుగని మార్పులు మన జీవితం మన జీవిత కాలంలో కాదు, 200 సంవత్సరాల కాలంలో చూడని మార్పులను ఈ రోజు ప్రపంచం చూస్తుంది. ఇదే మాట నాకు గుర్తొస్తుంది. జీను పుట్టిన మాట్లాడుకున్నారు ఆ మధ్యకాలంలో, వాళ్ళిద్దరు కలిసిన సందర్భంలో పేపర్లో వచ్చింది. 100 ఏళ్లకోసారి జరిగే పరిణామాలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరగబోతున్నాయి అని చెప్పి జీ పుట్టిన మాట్లాడుకున్న మాటలై. సో అది చాలా పెద్ద ఎత్తున మార్పు అవుతుంది, ప్రపంచం మారిపోతుంది. నా పుస్తకం కూడా ఉంటుంది, వీలైతే చూపిస్తారు అయిపోయేలోపు. తప్పకుండా. మానవాళికి మహోదయం అంతం కాదు, ఇది ఆరంభం అని. దీంతో కంగారు పడిపోయి ఇదేదో ముగిసిపోయింది, మన జీవితాలు అయిపోతున్నాయి అనుకుంటే కాదు. ఇదో సంక్షోభ కాలం. పాతది పతనం అవుతుంది, పాతది పోతుంది, కొత్తది వస్తుంది. దీనికంటే మెరుగైన వ్యవస్థ, మెరుగైన పరిస్థితులు వస్తాయి. అదే దాన్నే సూచిస్తానికి మానవాళికి మహోదయం అంతం కాదు, ఇది ఆరంభం. ఓకే పాపారావు గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. అయితే ధనత్రయోదశి కానీ ఇలాంటివి కానీ ఏమన్నా వచ్చాయంటే ఒక గ్రామం అరగ్రామం అయినా కొనుక్కోవాలనుకునేది ఒక సెంటిమెంట్. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు, అరగ్రాము కూడా కొనుక్కునే అవకాశం చాలా మందికి లేదు. ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్ ఏమవుతుంది అనేది ప్రశ్న. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఈటీఎఫ్లు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇవి కొనుక్కోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ మనకి డేటా ఏం చూపిస్తుందంటే ఇప్పుడు ఏదైతే ఈ గోల్డ్ స్కీమ్లు అవి నడుస్తున్నాయి కదంటే అది కూడా 20% తగ్గాయంట. ఈ స్కీమ్స్ లో పెట్టే వాళ్ళు కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ 10,000 కోట్లు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్స్ బాగా పెరిగాయి, 4 రెట్లు పెరిగింది గోల్డ్. అంటే ఎక్కువ మంది అంటే మీరు అన్నట్టు ఈ 22 క్యారెట్స్ 20 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఇవన్నీ కొనలేక ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 9 క్యారెట్స్ అప్రూవ్ చేశారనమాట. అది కూడా కొనలేకుండా ఉన్న వాళ్ళు ప్యూర్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఈటీఎఫ్స్, ఈ ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటికి షిఫ్ట్ అవుతుంది. అంటే కొంచెం తక్కువైనా సరే గోల్డ్ కాబట్టి. కాకపోతే ఒకప్పుడు గోల్డ్ అంటే ఆర్నమెంట్స్, ఇప్పుడు మోడర్న్ పబ్లిక్ ఏంటంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. అందుకనే క్లియర్ గా మనకి ఈటీఎఫ్ లో ఆ మూవ్ కనపడుతుంది. అంటే అప్పుడప్పుడు వాళ్ళు ఎన్కాష్ చేస్తున్నారు దాన్ని పర్మనెంట్ అసెట్ లాగా ఉంచుకోవట్లేదు. కానీ ఈ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎట్లా చాలా వాళ్ళ స్టాక్స్ అంటే మనం చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కొంచెం మార్జిన్స్ అయితే తగ్గాయండి. ఎందుకంటే ఫుట్ ఫాల్స్ అంటే కొనుక్కునే వాళ్ళు ఆ వాల్యూమ్స్ తగ్గాయి కదండి. ఇంత ప్రైస్ లోని ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఆ వాల్యూమ్స్ అంటే పర్సన్స్ పీపుల్ అయితే వెళ్తున్నారు కానీ అంత కొనలేకపోతున్నారు, ముందు కొన్నంత కొనలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి బిజినెసెస్ కూడా వాల్యూమ్స్ తగ్గాయి. సో అదే మేము వాళ్ళ ప్రైజెస్, స్టాక్ ప్రైజెస్ అనేవి ఈ గోల్డ్ కంపెనీస్ స్టాక్ ప్రైజెస్ అన్ని కూడా డ్రాప్ అయ్యాయండి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ సీయింగ్. అందుకనే మేము చెప్తున్నాం అంతా కూడా ఈ గోల్డ్ మళ్ళీ ఏంటంటే ఈ ఫిజికల్ గోల్డ్ కొనడం వల్ల ప్రతిసారి మీకు 20% నష్టం అవుతుంది కదండి. జిఎస్టీ కడుతున్నారు, తర్వాత వాల్యూ దాని మీద ఏ ఆర్నమెంట్ తీసుకుని 18% అడుగుతున్నారండి. అసలు అది మనకి మేకింగ్ కానీ లేకపోతే వేస్టేజ్ అని కానీ ఒక ఆర్నమెంట్ సెలెక్ట్ 18% వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. కానీ చాలా మంది ఇంకొక ఇష్యూ ఏంటంటే అండి గోల్డ్ దగ్గర, నేను స్టిల్ రిటైల్ ఇన్వెస్టర్ల గురించి అడుగుతున్నా, బంగారం కొనే వాళ్ళ గురించి. నా దగ్గర ఒక చైన్ ఉంది, అది పాతదైపోయింది, నేను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ₹1,00,000 ఉంది కదా, 1,50,000 ఉంది కదా, నాకు అదే స్థాయిలో వస్తుంది కదా, నాకు ఎక్కడ పోతుందనే ఒక అభిప్రాయం ఉంటుంది. మీరు ఆల్రెడీ కట్టిన జిఎస్టీ రాదు, మీరు ఆల్రెడీ అక్కడ 20% మీరు అప్పుడే ఎక్స్ట్రా కట్టారు కదా, ఏదైతే మీరు ఆ ఆర్నమెంట్ మేకింగ్ ఛార్జెస్ తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. జిఎస్టీ కట్టింది తిరిగి వస్తుందా? తిరిగి రాదు కదా. అలానే మనం ఏదైతే వాల్యూ ఏదైతే మనకి తరుగు అంటాం కదా, ఆ తరుగు ఆల్రెడీ మీరు ఎక్స్ట్రా కట్టారు కదా, అవన్నీ వస్తాయి. అంటే మీరు 1,50,000 1,25,000 మీరు పెట్టి గోల్డ్ తెచ్చుకుంటే ఆ 25,000 పోయినట్టే. ఈ ₹1,00,000 మాత్రమే గోల్డ్ కి మీరు తెచ్చుకుంటున్నట్టు. ఆ ఎక్స్ట్రా ఏదైతే 20% ఖచ్చితంగా అండి మీరు పెట్టుకుని పెరిగిన బంగారం ధరతో. ఇప్పుడు నేను ఈ ఉంగరం కొన్నాను అనుకోండి, 10 ఏళ్ల క్రితం కొన్నాను, ఒక 15,000 ఎంతకో కొన్నాను అనుకోండి, ఇప్పుడు నేను పట్టుకెళ్ళాను అనుకోండి, వాళ్ళు నాకు దీని కాస్ట్ 53,000 అని చూపిస్తారు. సో నా లాస్ ఎక్కడుంది అని అడుగుతారు. ఇప్పుడు అది మీరు ఉంగరం ఇచ్చి మీరు క్యాష్ తీసుకోరు చాలా మంది, మీరు గమనించారా లేదు? ఉంగరం ఇచ్చి ఇంకొక ఆర్నమెంటే కొనుక్కోవడానికి ఇష్టపడతారు. సో మీరు ఈ ఉంగరం ఇచ్చి ఇంకొక ఉంగరం కొనుక్కోవాలి లేకపోతే ఇంకో చైన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీకు లాసే కదా. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఉంగరం ఇచ్చిన తర్వాత మీకు ఎంత ఐటమ్ వస్తుంది? వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గుతుంది, మీరు మేకింగ్ చార్జెస్ మళ్ళీ మీరు కొత్తగా జీఎస్టీ ఇంకా అదర్ ఖర్చుల కింద కొంత ఇస్తారు. ఈవెన్ ఈ రోజు మనం గోల్డ్ కొని రేపు మళ్ళీ అదే షాపులకు అమ్మినా సరే 2 to 5% మైనస్ చేస్తారు.